ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఇప్పుడిప్పుడే ఊహించని 2 శుభవార్తలైతే వచ్చాయండి. మహిళలకు ఈ 2 పథకాలకు సంబంధించిన డబ్బులను ఈ నెలలోనే మనకు విడుదల చేసేందుకు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో భాగంగా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియచేస్తాను. ఈ 2 పథకాలేంటి, ఎప్పటి నుంచి మనకు ఈ పథకాలకు సంబంధించిన నిధులు పర్టికులర్గా మన ఖాతాల్లోకి వస్తాయి, ఎవరెవరు వీటి వల్ల బెనిఫిట్ అనేది పొందబోతున్నారు, ఎవరెవరికి బెనిఫిట్స్ అనేది లేవు, కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం మీరు స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని పూర్తిగా చూడండి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అందరికీ కూడా షేర్ అయితే చేయండి. ఇక ఇవి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలకు 2 శుభవార్తలు అయితే చెప్పారండి. ఈ నెలలోనే 2 పథకాలకు సంబంధించినటువంటి నిధులను నేరుగా ఖాతాలకు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగానే ఇప్పుడు తొలి విడత కింద మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలోకి మొట్టమొదటి 2026 సంవత్సరానికి సంబంధించిన తల్లికి వందనం పథకానికి సంబంధించిన విడతను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల బేసిక్గా 16, 17, 18 తారీఖుల్లో మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది మనకు కండక్ట్ చేసి, సో ఆ యొక్క మీటింగ్ అనంతరం నేరుగా విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలోకి కంప్యూటర్లో బటన్ నొక్కి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, సో వీళ్ళందరూ కలిపి కంప్యూటర్లో బటన్ నొక్కి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. అయితే ఈ డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు ఎవరెవరికి వస్తాయి అని అంటే ముఖ్యంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన అర్హులకి మాత్రమే వస్తాయండి. సో అనర్హులకు ₹1 కూడా రాదు. సో ఈ యొక్క అర్హుల లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వారికి మాత్రమే వస్తాయి. కాబట్టి వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ఇచ్చాను. దాని ద్వారా మీ యొక్క అర్హతలను అయితే చెక్ చేసుకోండి, లేదంటే మీకు డబ్బులు అయితే రావన్నమాట. సో ఇక మనకు వచ్చేసి దీనితో పాటు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 18 ఏళ్ల నుంచి అలాగే 59 ఏళ్ల వయసు మధ్యలో కలిగినటువంటి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆడబిడ్డ నిధి అనే పథకం కింద అర్హత ఉంటే చాలు నేరుగా వారి ఖాతాలలోకి ₹1500 చొప్పున ప్రతి నెలలో కూడా ఇచ్చి పంపిణీ చేస్తామని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక అందులో భాగంగానే మనకు తొలి విడత కింద ఈ పథకాన్ని కూడా ఈ నెలాఖరులోనే మనకు ప్రారంభించాలంటే చివరి వారంలో ప్రారంభించేందుకు కసరత్తులు అయితే ప్రారంభించింది. ఇప్పటికే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డేటా అయితే పరిశీలిస్తుంది. సో ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే బెనిఫిట్ ఇచ్చే విధంగా దీనికైతే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే 18 ఏళ్ల నుంచి 40 అలాగే మనకు 59 ఏళ్ల మధ్యలో సో చాలామంది అర్హులైతే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దాదాపు 28 నుంచి 48 లక్షల మంది వరకు అయితే అర్హులైతే ఉండే అవకాశం అయితే ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అంచనా వేసింది. అందుకు సంబంధించినటువంటి బడ్జెట్ను కూడా ఇప్పుడు కేటాయించింది. సో నెలలో ఒకసారి వేయాలి, అది సంవత్సరానికి ఒకసారి ఇవ్వాలా, లేదా ప్రతి నెలలో ఇవ్వాలా, 6 నెలలకు ఒకసారి ఇవ్వాలనే దానిపైన నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో దీనికైతే ఆమోదం తెలిపారు. సో మనకు గత ప్రభుత్వం ఏ విధంగా అయితే చేయూత ఒకే విడతలో ₹18,750 వేసిందో అదేవిధంగా ఇప్పుడు కూడా మనం ₹18,000 చొప్పున డబ్బులను విడుదల చేద్దామని మన యొక్క రాష్ట్ర క్యాబినెట్ అయితే తీర్మానించింది. దీనికి ఆమోద ముద్ర కూడా వేసింది. ఈ నేపథ్యంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని బేస్ చేసుకుని అర్హులను అయితే గుర్తించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం అయితే పడింది. రీసెంట్లీ జరిగినటువంటి P4 సర్వే ఆధారంగా డేటా అయితే ఉంది ప్రభుత్వం దగ్గర. అలాగే గత ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి చేయూత డీటెయిల్స్ సంబంధించినటువంటి డేటా అయితే ఉంది, వైఎస్ఆర్ చేయూతకు సంబంధించినటువంటి డేటా. ఇక ఇవి 2 కాకుండా మనకు రీసెంట్లీ జనగణన అయితే చేపట్టారు. సో వాటికి సంబంధించి కూడా మనకు ప్రభుత్వం దగ్గర డేటా ఉంది. సో ఈ డేటా అనుకూలంగా అర్హుల లిస్ట్ అయితే మనకు మరో 4-5 రోజుల్లో విడుదల చేసి అనంతరం ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వాళ్ళు కూడా తిరిగి అప్లికేషన్ అనేది పెట్టుకోవడానికి అనంతరం ఒక 5 రోజుల పాటు టైం అయితే ఇస్తారు. అందరూ కూడా అప్లై చేసుకున్నాక ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఆ ఎలిజిబుల్ లిస్ట్లోకి వచ్చినటువంటి పేరు వాళ్ళు కలిగినటువంటి వారందరికీ కూడా ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ వచ్చేసిన తర్వాత వచ్చే నెల ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా మహిళలందరికీ కూడా ఈ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. సో ఫర్దర్గా ఈ యొక్క 2 పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.